రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు 7,100 చిల్లర ఐకేపీ సెంటర్లను తెలుస్తామని చెప్పారు. ఇంతవరకు కనీసం 2,200 కూడా తెరవలేదు. వాటిలో కూడా తెరిచిన వాటిలో కూడా కొనుగోలు జరగడం లేదు. ఈ ఐకేపీ సెంటరే ఒక ఉదాహరణ. అంటే 30% కూడా 30% ఐకేపీ సెంటర్లు కూడా ఇంకా తెరవలేదు. మరి రైతులు ఎక్కడికి పోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి? ఈ యాసంగిలో 56 లక్షల ఎకరాలలో వరి ధాన్యం నాటారని, రైతులు వరి సాగు చేశారని అంచనా. అలాంటప్పుడు 1,30,00,000 టన్నులు దీని దిగుమతి. అట్లాంటప్పుడు మీరు ఇంతవరకు ఎన్ని లక్షలు కొన్నారు? ఇంతవరకు ఎన్ని లక్షలు కొన్నారని చూస్తే కేవలం 5 లక్షలు మాత్రమే కొన్నారు. 1,30,00,000 దిగుమతి ఎక్కడ? 5 లక్షలు మీరు కొనడం ఎక్కడ? ఎట్లా సరిపోతుంది? ఇది ఏమైనా ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి? ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే, ఒక పక్క వానలు వస్తున్నాయి, వర్షం వస్తుంది, మరి రైతు పరిస్థితి ఏమిటి? ఒక పక్క ఒడ్లు కొట్టుకపోతున్నాయి, ఇంకో పక్క మొలకలు వస్తున్నాయి. రైతు పరిస్థితి ఏమిటి? రైతును ఆదుకునే ప్రభుత్వమా ఇది? ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 230 ఐకేపీ సెంటర్లను తెరుస్తామన్నారు. ఎన్ని తెరిచారు? ఈ ఒక్క ఖమ్మం జిల్లాలోనే 6 లక్షల క్వింటాళ్లు పండిస్తారన్న అంచనా ఉంది. ఇంతవరకు కేవలం 25,000 క్వింటాలు మాత్రమే కొన్నది ప్రభుత్వం. ఇంకా ఎప్పుడు కొనాలి? ఎప్పుడు కొంటారు? రైతు బర్బాద్ అయిపోయినాకనా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాకనా? రైతులు అప్పుల పాలైపోయినాకనా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. దిక్కుమాలిన కేసీఆర్ సర్కార్, బంది పోట్ల రాష్ట్ర సమితి జనాన్ని దోచుకోవడం తప్పితే మీకు అసలు పరిపాలన చేయడమే చేత కాలేదు. వెంటనే ఇంతమంది రైతుల్ని ఆదుకోవాలని ఐకేపీ సెంటర్లు అన్నిట్లో అసలు ఇక్కడ లారీలు కూడా రావటం లేదు వేసుకోపోవడానికి. మిల్లర్లు అయితే రైతును పురుగును చూసినట్టు చూస్తున్నారు. అసలు మాకు గౌరవమే లేదంటున్నారు. ఇవన్నీ మారాలి. రైతును గౌరవించే సర్కారు రావాలి. అందుకే చెప్తున్నాం, కేసీఆర్ గారి ఆఖరి ఎలక్షన్ ఇయర్. ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరచకపోతే, రైతులకు న్యాయం చేయకపోతే కొట్టుకోబోతారు వీళ్ళ కోపంలో. మళ్ళొక్కసారి చెప్తున్నాం, వెంటనే రైతులను ఆదుకోవాల్సిన అవసరం కేసీఆర్ సర్కార్ కుంది. వెంటనే రైతులను ఆదుకోవాలని వీళ్ళని ఇంకా నిరీక్షించబెట్టకుండా ఇంకా మీద వీళ్ళు అసలు సహనం కూడా కోల్పోతున్నారు. ఒక పక్క వడగండ్ల వానలు కూడా వస్తున్నాయి. దయచేసి వెంటనే కొనాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను గట్టిగా డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.